స్త్రీల జీవితంలో గాజులు కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు. అవి సాంస్కృతి సాంప్రదాయం, సౌభాగ్యం మరియు ఆరోగ్యానికి ప్రతీకలు. గాజుల గురించి విలువైన సమాచారం వాటి ప్రాముఖ్యతను చక్కగా వివరిస్తుంది. ఎంత ధనవంతులైనా 2 చేతుల నిండా బంగారు గాజులు వేసుకున్నా ఒక్కొక్క చేతికి కనీసం 2 మట్టి గాజులు ధరించాలని శాస్త్రం చెబుతుంది. అమ్మవారి పూజల్లో పసుపు కుంకుమలతో పాటు గాజులను కూడా ఉంచి పూజించడం మన ఆచారం. ముత్తైదువులకు గాజులిచ్చి గౌరవించే సాంప్రదాయం మనది. ఇది వారికి దీర్ఘ సుమంగళి భావాన్ని, ఆశీర్వాదాన్ని సూచిస్తోంది. ఎంత పేదింటి అన్నైనా చెల్లెల్ని చూడడానికి వచ్చి తిరిగి వెళ్తున్నప్పుడు ఏ పదో పరకో చేతిలో పెట్టి గాజులేయించుకోమ్మా అనడం అనేది ప్రేమ, బాధ్యత మరియు సంస్కృతిలో గాజులకున్న స్థానాన్ని తెలియజేస్తుంది. స్త్రీ మంచి చీర కట్టుకొని ఎన్ని నగలు మెడలో ధరించినా చేతులకు గాజులు లేకుంటే అందం పరిపూర్ణం కాదు. గాజులు స్త్రీ సౌభాగ్యాన్ని ప్రతిబింబిస్తాయి. పూర్వకాలంలో పురుషులు కూడా గాజులు ధరించడం స్త్రీలకే కాదు, పూర్వకాలంలో పురుషులు కూడా ధరించేవారట. కాలక్రమేణా ఇది స్త్రీలకు మాత్రమే అనే ఆచారంగా మారింది. పుట్టిన పిల్లలకు దిష్టి తగలకుండా చేతికి నల్లని గాజులు వేస్తారు. ఇది దిష్టి కోసమే కాదు, ఆ గాజుల నుండి వచ్చే సవ్వడులు పసిపిల్లలను పలకరించి వారిలో బోసి నవ్వులను పూయిస్తాయట. ఈ శబ్దాలు పిల్లల మానసిక అభివృద్ధికి కూడా సహాయపడతాయని నమ్ముతారు. గాజులు ఎంత సున్నితంగా ఉంటాయో గాజులు ధరించిన స్త్రీ అవి పగలకుండా సున్నితంగా నడుస్తోంది. ఈ సున్నితమైన నడక వలన ఆమె నడవడికలో కూడా మార్పు వస్తుందని అంటారు. చేతి నిండా గాజులు వేసుకుని తిరుగుతుంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి ఇంటిలో తిరుగుతోందట. అందుకే గాజులు పగలకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. శ్రీమంతంలో గాజుల ప్రాముఖ్యత. శ్రీమంతంలో మట్టి గాజులు ఎందుకు తొడుగుతారనే దానికి అద్భుతమైన కారణాలున్నాయి. 5వ నెలలో స్త్రీ గర్భంలో ఉండే పిండానికి ప్రాణం వస్తుంది. శిశువు ఎంత సున్నితంగా ఉంటుందో, తనను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో గాజుల రూపంలో తెలియజేస్తారట. మోచేతికి మరియు మణికట్టుకు మధ్య ప్రాంతంలో ఉండే నాడులు గర్భాశయ నాడులతో అనుసంధానమై ఉంటాయి. గాజుల ద్వారా కలిగే స్వల్ప ఒత్తిడి వలన గర్భాశయంలోని నాడులు కూడా అందుకు అనుగుణంగా ఉత్తేజితమై గర్భంలోని కండరాలు సరిగ్గా పనిచేయడానికి దోహదపడతాయట. శిశువు వినికిడి శక్తి. గాజులు ధరించిన చేతులు గర్భానికి దగ్గరగా ఉంటాయి కనుక గర్భంలో ఉండే శిశువుకు గాజుల సవ్వడి స్పష్టంగా వినబడి శిశువు వినికిడి శక్తి పెరిగేందుకు సహాయపడతాయి. ఇది శిశువు మెదడు అభివృద్ధికి కూడా దోహదపడుతుందని కొందరు నిపుణులు పేర్కొంటారు. గాజులు కేవలం ఆభరణాలుగా కాకుండా స్త్రీ జీవితంలో శ్రేయస్సు, ఆరోగ్యం మరియు పవిత్రతకు ప్రతీకగా నిలుస్తాయి. వాటిని గౌరవించడం మన సాంప్రదాయాలను గౌరవించడమే.